హరి ఓం అందరికీ శుభోదయం. బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రేట్, హెడ్ స్ట్రేట్. క్లోజ్ యువర్ ఐస్. ముందుగా ప్రాణాధార. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక గంట పాటు యోగా చేయడానికి శరీరాన్ని, మనస్సును సిద్ధం చేయడం. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండడం. నమస్కార స్థితి. నౌ రెడీ ఫర్ ప్రార్థన. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రబ్ యువర్ హ్యాండ్స్. ఓకే, స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్లో సూక్ష్మంగా వేద్దాం. ముందుగా హెడ్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్. ఎస్ 1 బ్రీత్ ఇన్ అప్, 2 బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్ అప్, 4 బ్రీత్ అవుట్. మెడనొప్పులు ఉన్న వాళ్ళు తల భాగాన్ని ముందుకు వంచకండి. ఎస్ 5 బ్రీత్ ఇన్ అప్, 6 బ్రీత్ అవుట్, 7 బ్రీత్ ఇన్ అప్, 8 బ్రీత్ అవుట్, 9 బ్రీత్ ఇన్ అప్, 10 breathe out. Center relax. Right and left bending. 1 breathe out right side, 2 center, 3 breathe out, 4 center, 5 breathe out, 6 center, 7 breathe out, 8 center, 9 breathe out, 10 center, 11 breathe out, 12 center. Relax. Twisting exercise. 1 breathe out right side, 2 center, 3 breathe out, 4 center, 5 breathe out, 6 center, 7 breathe out, 8 center. Relax. రెండు చేతులు ముందుకు గట్టిగా పిడికిలి బిగించి వదలడం. చేతి వేళ్ళను గమనిస్తూ ఉండడం. అక్కడే పక్షిక్రియ. అరిచేతులు పైకి కిందికి ఆడిస్తూ ఉండడం. మణికట్టు గమనిస్తూ ఉండడం. ఫేస్ రిలాక్స్. భుజాల సమానంగా చేతులు దాపండి. మోచేతులను గమనిస్తూ చేస్తూ ఉండడం. Yes, relax. Shoulder rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. Side bending exercise. Yes, 1 breathe out, 2 breathe in and out, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. అక్కడ twisting exercise. Yes, 1 breathe out, 2 breathe in straight, 3 breathe out, 4 straight, 5 breathe out, 6 straight, 7 breathe out, 8 straight, 9, 10, 11, 12. అక్కడే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. అక్కడే అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్. Yes, breathe in up, breathe out down. Again breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Relax. మళ్ళీ స్టాండింగ్లో ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు ముందుకు, కాళ్ళ మధ్య కొంచెం దూరం. ఎస్ 1 బ్రీత్ అవుట్, 2 స్ట్రేట్, 3 బ్రీత్ అవుట్, 4 స్ట్రేట్, 5 బ్రీత్ అవుట్, 6 స్ట్రేట్, 7 బ్రీత్ అవుట్, 8 స్ట్రేట్, 9 breathe out, 10 straight, 11 breathe out,
12 స్టేట్ రిలాక్స్. నడుంపై చేతులు పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అక్కడే మోకాళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అక్కడే 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కుడికాలు పైకెత్తి సైకిల్ రండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కుడికాలు పైకెత్తండి. యాంకిల్ గమనిస్తూ రొటేషన్ చేస్తూ ఉండండి. రివర్స్ తిప్పండి. పాదం పై కిందికి ఆడించండి. కాళ్ళు ముందుకు వెనక్కి ఆడించండి. రిలాక్స్. చేంజ్ ద లెగ్. యాంకిల్ గమనిస్తూ రొటేషన్ ఒక 6 to 10 times. అండ్ రివర్స్. వ్యతిరేక దిశలో తిప్పండి. పాదం పై కిందికి ఆడించండి. కాళ్ళు ముందుకు వెనక్కి ఆడించండి. రిలాక్స్. కాసేపు విశ్రాంతి. స్టాండింగ్లో సూక్ష్మయోగా చేయడం వల్ల శరీరంలో ఉన్న జాయింట్స్ మజిల్స్ అని ఫ్రీ అవుతాయి. సూర్య నమస్కారాలు చేయడానికి శరీరం సిద్ధమవుతుంది. ఇక్కడ నుంచి నమస్కార స్థితి. నౌ రెడీ ఫర్ సూర్య నమస్కార్. సూర్య నమస్కార్ మంత్ర. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. ఓం మిత్రాయ నమః. Two breathe in. 3 breathe out. Right leg back. 4 breathe in. 5 breathe out. 6 breathe in and breathe out. 7 breathe in. 8 breathe out. Right leg 9 breathe in. 10 breathe out. 11 breathe in. 12 breathe out. Om Ravaye Namaha. 2 back bending. 3 front bending. Left leg back. తల ఆకాశం వైపు. మరొక కాలు వెనక్కి, తల లోపటికి. 6 breathe in and breathe out. 7 breathe in. 8 breathe out. Left leg 9 breathe in. 10 breathe out. 11 breathe in. 12 breathe out. Om Suryaya Namaha. 2 3 right leg back. 4 come on. 5 6 7 8 right leg 9 10 11
and 12. Om Bhanave Namaha. 2 breathe in, 3 breathe out. Left leg back, 4 breathe in. Come on, 5 breathe out. 6 breathe in and breathe out. 7 breathe in. 8 breathe out. Left 9 breathe in. Yes, 10 breathe out. 11 breathe in. 12 breathe. Relax. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొద్దు. కనీసం 1 అవర్ యోగాలు 4 నుంచి 12 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ శవాసన. సూర్య నమస్కారాలు చేయకముందుకు, చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనించండి. శరీరంలో ఉన్నటువంటి ఆల్ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడుతుంది. శరీరం శక్తివంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే శరీరం శక్తివంతంగా ఉంటుందో మనస్సు నిశ్చలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. టర్న్ ద లెఫ్ట్ సైడ్ అండ్ స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్లో ఆసనాలు చేద్దాం. ముందుగా నౌ రెడీ ఫర్ తాడాసన్. శ్వాస తీసుకుంటూ బ్రీత్ ఇన్ అప్. చేతులు పైకి లాగితే చెవులకు తాకాలి. మీ ముందు ఏదైనా కదలనటువంటి వస్తువును చూస్తూ ఉండాలి, కదలకుండా స్థిరంగా ఉండాలి. కాళ్ళ మడిమలు, కాళ్ళ బొట్టనవేలు కూడా ఒకదానికొకటి ఆనుకొని ఉండాలి. టు బ్రీత్ అవుట్ డౌన్. నౌ వాకింగ్ ఆన్ టోస్. అగైన్ బ్రీత్ ఇన్ అప్. మోకాలలో వంపు లేకుండా ముందుకు వెనక్కి నడవడానికి ప్రయత్నం చేయడం శరీరంలో ఉన్న ఆల్ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడుతుంది. తాడాసన్. శరీరం అంతటికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. చిన్నపిల్లలకైతే వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. వెన్నుముక బలంగా నిటారుగా ఉంచబడుతుంది. శరీరం ఒక అలైన్మెంట్ లాగా ఉంటుంది. చాలా మంచి ఆసన్, బ్యాలెన్సింగ్ ఆసన్ తాడాసన్. రిలాక్స్ డౌన్, విశ్రాంతి. నౌ రెడీ ఫర్ అర్ధ చంద్రాసన. మీ కుడి చేయి పైకెత్తండి. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి లాగండి. శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ఎడం వైపు వంచండి. పక్కటెంకలను గమనిస్తూ ఉండండి. మోకాలలో వంపు లేకుండా చూసుకోండి. మరొక చేతి హ్యాంగింగ్ లాగా ఉండాలి. ఇది సైడ్ బెండింగ్ ఆసన్, అందరూ చేయొచ్చు. టు బ్రీత్ ఇన్ స్ట్రేట్, రిలాక్స్ డౌన్. నౌ చేంజ్ ద హ్యాండ్. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి లాగండి. శ్వాస వదులుతూ మీ శరీరాన్ని కుడివైపు వంచండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. మోకాలు చిప్పలు లాగండి. నీ క్యాప్ స్ట్రెంథన్ అయ్యిద్ది. పక్కటెంకలకు మంచి బలం వస్తుంది. షోల్డర్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా మంచి ఆసనం. ఏ ఆసనమైనా కానీ కనీసం 10 నుంచి 15 సెకండ్ల పాటు ఆసనంలో స్థిరంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. బ్రీత్ ఇన్ స్ట్రేట్, రిలాక్స్ డౌన్. నౌ రెడీ ఫర్ త్రికోణాసన. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. మీ కుడి పాదం తిప్పండి. 2 చేతులు ఆపండి. శ్వాస తీసుకోండి. మీ శరీరాన్ని కుడివైపు వంచండి. బ్రీత్ అవుట్. తల ఆకాశం వైపు. పైన ఉన్న చేయి, కింద ఉన్న చేయి ఒక లైన్ లాగా ఉండాలి. పక్కటెంకలను గమనిస్తూ ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. కనీసం 10 సెకండ్ల పాటు ఆసనంలో స్థిరంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. మోకాళ్ళు వంచకండి. టు బ్రీత్ ఇన్ స్ట్రేట్, రిలాక్స్ డౌన్. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి. 2 చేతులు ఆపండి. శ్వాస తీసుకోండి. 3 బ్రీత్ అవుట్. మీ ఛాతీని కొంచెం వెనక్కి నెట్టండి. పక్కటెంకలకు మంచి బలం వస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. హిప్ జాయింట్ స్ట్రెంథన్ అయ్యిద్ది.
ముఖ్యంగా మీ యొక్క మడిమ నొప్పులు ఉంటే తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది త్రికోణాసన్. ఇది ట్రయాంగిల్ పోజ్లో ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఎస్, బ్రీత్ ఇన్ స్టేట్, రిలాక్స్ డౌన్. ఇక్కడే ట్విస్టింగ్ ఆసనం చేద్దాం, పరివృత త్రికోణాసన్. మళ్ళీ కుడి పాదం తిప్పండి, రెండు చేతులు ఆపండి, శ్వాస తీసుకోండి, కుడివైపు తిరగండి, కుడి పాదం దగ్గర ఎడమ అరచేయి ఆనించండి, తల ఆకాశం వైపు. మోకాలలో వంపు లేకుండా చూసుకోండి, వెన్నుముక్కను గమనిస్తూ ఉండండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. Just to breathe in, stay, relax down. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, రెండు చేతులు ఆపండి, శ్వాస తీసుకోండి, ఎడమ వైపు తిరగండి, ఎడమ పాదం దగ్గర కుడి అరచేయి ఆనించండి, తల కూడా ఆకాశం వైపు. వెన్నుముక బలపడుతుంది, డిస్క్ సంబంధ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి, పొట్ట చుట్టూనే ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా మంచి ఆసన్, పరివృత త్రికోణ ఆసనం. Yes, breathe in state, relax down. ఒక బ్యాక్ బెండింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ వీరభద్రాసన. కుడి పాదం తిప్పండి, కుడివైపు తిరగండి, కుడి మోకాలు బెండ్ చేయండి, ఎల్ షేప్ వచ్చే విధంగా. రెండు చేతుల పైన నమస్కార స్థితి. ఎస్, బ్యాక్ బెండింగ్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. వెనుక కాలు యొక్క పాదం పూర్తిగా నేలకు ఆనించండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఎస్, బ్రీత్ ఇన్, రిలాక్స్. ఆసనం వేయకముందుకు, వేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనించాలి రిలాక్స్ తీసుకున్న సమయంలో. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, ఎడమ వైపు తిరగండి, ఎడమ మోకాలు బెండ్ చేయండి, రెండు చేతుల పైన నమస్కార స్థితి. ఎస్, బ్యాక్ బెండింగ్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, కంట్రోల్. నెక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, షోల్డర్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, వెన్నుముక్క బలపడుతుంది, కాళ్ళకు బలం వస్తుంది, థై మజిల్, కాఫ్ మజిల్, హిప్ జాయింట్ స్ట్రెంత్ అయ్యిద్ది. ఎస్, రిలాక్స్. చాలా మంచి ఆసనం, వీరభద్రాసనం. ఎప్పుడు బ్యాక్ బెండింగ్ చేసినా ఫ్రంట్ బెండింగ్ చేయాలి. దీని కౌంటర్ పోజ్ పార్శ్వోత్తానాసనం. మళ్ళీ మీ కుడి పాదం తిప్పండి, మోకాళ్ళు వంచొద్దు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. రెండు చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి. ఎస్, శ్వాస వదులుతూ రెండు అరిచేతులు పాదానికి ఇరువైపులా బోర్లించండి, తల మోకాళ్ళకు ఆనించండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కళ్ళు మూసుకోండి, పొట్టను గమనిస్తూ ఉండండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఎస్, టు బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్ డౌన్. అదేవిధంగా ఎడమ పాదం తిప్పండి, ఎడమ వైపు తిరగండి, రెండు చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి, రెండు అరిచేతులు పాదానికి ఇరువైపులా బోర్లించండి, తల మోకాలుకు ఆనించండి వీలైతేనే. మోకాలలో వంపు లేకుండా చూసుకోండి. అధిక పొట్టలు తగ్గుతాయి, పొట్ట కండరాలు ఫ్రీ అయితే, కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంత్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, తలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, బ్యాక్ బోన్ కూడా స్ట్రెంత్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. ఎస్, బ్రీత్ ఇన్, అప్. నిదానంగా పైకి లేవాలి, పైకి లాగండి శరీరం. ఎప్పుడు ఫ్రంట్ బెండింగ్ చేసినా శరీరాన్ని పైకి స్ట్రెచ్చింగ్ చేయాలి వెనక్కి వచ్చినప్పుడు. ఎస్, బ్రీత్ అవుట్, డౌన్, రిలాక్స్. జాయిన్ ద లెగ్స్. ఒక లెగ్ బ్యాలెన్సింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ పాద అంగుష్టాసనం. ఎస్,
మీ కుడి కాలును మలుసుకొని కుడి కాలు యొక్క బొట్టన వేలు కుడి చేతిని పట్టుకోండి, ముందుకు లాగండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. మోకాల్లో వంపు లేకుండా చూసుకోండి. ఎస్, రిలాక్స్ డౌన్. నౌ చేంజ్ ద లెగ్. ఎడమ కాలు ఎడమ చేతిని పట్టుకొని ముందుకు లాగండి బొట్టన వేలును. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. వెనుముక స్ట్రేట్, తల స్ట్రేట్. ఎస్, రిలాక్స్ డౌన్. ఇప్పుడు కుడి కాలు కుడి దిక్కు లాగండి. ఎస్, కుడి కాలు బొట్టన వేలును కుడి చేతిని పట్టుకోండి, కుడివైపు లాగండి, మరొక చేతి కూడా ఆకాశం వైపు. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఎస్, రిలాక్స్. నౌ చేంజ్ ద లెగ్, చేంజ్ ద లెగ్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. చాలా మంచి ఆసన్. కాళ్ళకు బలం వస్తుంది, కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంతన్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. బ్యాలెన్సింగ్ ఆసన్ కాబట్టి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఎస్, రిలాక్స్ డౌన్. కాసేపు విశ్రాంతి. ఎస్, సిట్టింగ్ పొజిషన్. సిట్ వజ్రాసన్. డైరెక్ట్గా వజ్రాసనంలో కూర్చోవడం కష్టంగా ఉన్న వాళ్ళు దండాసనం వేసి ఆ తర్వాత వజ్రాసనంలో కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనం వేయొద్దు, రెండు కాళ్ళు ముందుకు సాపుకొని కూర్చోండి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ శశంకాసన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ముందుకు చూడండి. రెండు చేతులు వెనకాల లాక్ చేయండి, తలపైకెత్తి శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ శరీరాన్ని వీలైనంత ముందుకు వంచండి. అలా అని కాళ్ళపైనే కూర్చొని ఉండండి. వీలైన వాళ్ళు నొసలు నేల కానించండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. మీ పొట్టను గమనిస్తూ ఉండండి. ఏ ఆసనం వేసినా కానీ నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆసనంలో స్థిరంగా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆసనం వేస్తే ఆసనం వల్ల ఉపయోగం శరీరానికి లభిస్తుంది. దాంతోపాటు ప్రతి ఆసనం యొక్క గొప్పతనం మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఆసనం వేస్తున్నంతసేపు మనసు అంతా ఆసనం పైన ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంది. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్. నౌ రెడీ ఫర్ అర్ధ ఉష్ట్రాసన. స్టాండింగ్ ఆన్ యువర్ నీస్. మోకాళ్ళపై నిలబడదాం, కాళ్ళ మధ్య కొంచెం దూరం నడుము సపోర్ట్ తీసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ కింద మెత్తటి క్లాత్ వేసుకోండి. ఎస్, బ్యాక్ బెండింగ్ శ్వాస తీసుకుంటూ బ్రీత్ ఇన్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. తలను ఫ్రీగా వెనక్కి వాల్చండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. ఎస్, బ్రీత్ ఇన్. ఇక్కడే నౌ రెడీ ఫర్ వీలైన వాళ్ళు ఉష్ట్రాసన. రెండు చేతులు ముందుకు, మీ కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళండి, కుడి కాలు యొక్క మడిమె పైన అరిచేయిని ఆనించండి. ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్ళండి, ఎడమ కాలు యొక్క మడిమె పైన చేతులు ఉంచండి. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. శరీరాన్ని కొంచెం ముందుకు నెట్టండి, తలని ఈజీగా వెనక్కి వాల్చండి. బ్యాక్ బోన్ స్ట్రెంథన్ అవుద్ది, బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుద్ది, నెక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది. ముఖ్యంగా వెన్నుముక బలపడుతుంది, లంగ్స్ కెపాసిటీ పెడుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. వేసి కొంచెం తల పైకెత్తండి, ఒక్కో చేయి ముందుకు తీసుకురండి. కాళ్ళ పైన కూర్చోండి, రెండు కాళ్ళు కలపండి. ఇక్కడ నుంచి మళ్ళీ శశంకాసన. బ్యాక్ బెండింగ్ చేసిన కాబట్టి ఫ్రంట్ బెండింగ్ ఆసనం చేయాలి. రెండు చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి, పైకి లాగండి శరీరాన్ని. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. ఎస్, కాళ్ళపైన కూర్చొని ఉండండి.
వీలైతే నొసలు నేలకు ఆనించండి. శశంకాసనం చేస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుద్ది, అబ్డామినల్ స్ట్రెంతన్ అయ్యిద్ది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెంతన్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, హెడ్కు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, కాళ్ళకు మంచి బలం వస్తుంది. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్ డౌన్. ఎస్, ఇక్కడ నుంచి వజ్రాసనంకి వెళ్ళి బయటకు వద్దాం. కాలు ఇన్ అండ్ అవుట్. ఎస్, ఇక్కడ నుంచి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు కాళ్ళు మలుసుకోండి, కాళ్ళను పైకి కిందికి ఆడిస్తూ ఉండండి. చాలా మంచి ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్. వెన్నుముక నిటారుగా ఉంచండి. ఎస్, ఇక్కడ నుంచి నవ్ రెడీ ఫర్ భద్రాసన. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. రెండు మోకాలు నేల కానించడానికి ప్రయత్నం చేయండి. కాళ్ళకు బలం వస్తుంది, వెన్నుముక నిటారుగా ఉంచబడుతుంది. చాలా మంచి ఆసన్, భద్ర ఆసన్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. ఎస్, రిలాక్స్. ఇక్కడ నుంచి నవ్ రెడీ ఫర్ ఉపవిష్ట కోణాసన. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. మోకాళ్ళు పైకి లేపకండి, వెన్నుముక నిటారుగా ఉంచండి, తల స్ట్రేట్గా ఉంచండి. వీలైతే కాళ్ళ వేళ్ళు చేతులతో పట్టుకోండి, వీపుని లోపల నెట్టండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాళ్ళకు బలం వస్తుంది, కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంతన్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెంతన్ అయ్యిద్ది. ఎస్, రిలాక్స్. ఇంకా వీలైన వాళ్ళు కాళ్ళ వేలు పట్టుకొని తల నేలకు ఆనించండి, వీలైన వాళ్ళే. ఎస్, బ్రీత్ ఇన్, అప్, రిలాక్స్. ఇక్కడే ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కమాన్, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. జాయిన్ ద లెగ్స్. ఇక్కడే నవ్ రెడీ ఫర్ జాను శిరాసన. మీ కుడికాలు మలుసుకోండి. ఎస్, రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కాళ్ళ వేళ్ళను పట్టుకోండి చేతులతోని, వీపుల లోపల నెట్టండి, గొంతు భాగం చాచండి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు పాదాన్ని రెండు అరిచేతులతో పట్టుకోండి, వీలైన వాళ్ళు తల మోకాలు ఆనించండి. రెండు మోచేలు కింద ఆనాలి, మోకాలు చిప్ప పైకి లేస్తుంది, నేలకు ప్రెస్ చేయండి. మీ వీపు భాగాన్ని నేల వైపు నెట్టండి. ఎస్, బ్రీత్ ఇన్, అప్, పైకి లాగండి శరీరాన్ని, ఇంకొంచెం లాగండి. ఎస్, బ్రీత్ అవుట్, డౌన్. నవ్వు చేంజ్ ద లెగ్, కాలు మార్చుదాం. ఎస్, రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. తలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ముందుకే చూడాలి. బ్యాక్ బోన్ స్ట్రెంతన్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. కాళ్ళలో ఉన్నటువంటి మజిల్ జూమ్ అని లాగుతూ ఉన్నాయి, గమనిస్తూ ఉండండి. ఆనందపడండి, సంతోషపడండి. అధిక పొట్టలు తగ్గుతాయి, పొట్ట కండరాలు ఫ్రీ అవుతాయి. ఎస్, బ్రీత్ ఇన్, అప్, పైకి లాగండి శరీరాన్ని. ఎస్, బ్రీత్ అవుట్, డౌన్. సిట్టింగ్లో లాస్ట్ ఆసన్. నవ్ రెడీ ఫర్ వక్రాసన్. మీ కుడి కాలు ఎడమ కాలుకి ఇవ్వల వైపు తీసుకోండి. ఎస్,
మీ కుడి కాలును ఎడమ చేయి సపోర్ట్తో ఎడమ వైపు నెట్టుతూ మరొక చేతి వీపు వెనకాల జాడి దూరంలో లేదా బోర్లించండి. సెంటర్లో వెన్నుముకను గమనిస్తూ వెనక్కి చూడండి. ట్విస్టింగ్ ఆసన్ ఇది. మలుసుకున్న కుడి కాలును ఎడమ చేయితోని పొట్ట దగ్గరికి లాక్కున్నా సరిపోద్ది. మీరు కష్టంగా ఉన్నవాళ్ళు రిలాక్స్, మెల్లగా వెనక్కి రండి. నవ్వు చేంజ్ ద లెగ్, కాలు మార్చుదాం. ఎడమ కాలును కుడి చేయితోని కుడివైపు నెట్టుతూ వెన్నుముకను గమనిస్తూ వెనక్కి చూడండి. చాలా మంచి ఆసన్, వక్ర ఆసన్. డయాబెటీస్ కంట్రోల్ అవుద్ది. శశంకాసన్, వక్రాసన్ ఇవి రెండు డయాబెటీస్ కంట్రోలింగ్ ఆసనాలు. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, బ్యాక్ బోన్ స్ట్రెంథెన్ అయ్యిద్ది, పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, నెక్ మజిల్ ఫ్రీ అయ్యిద్ది. రిలాక్స్, విశ్రాంతి. ఇక్కడ నుంచి పొట్ట మీద పడుకోండి. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొట్ట మీద పడుకొని ఆసనాలు చేయొద్దు. ముందుగా మకర ఆసన్, క్రొకడైల్ పోజ్. మడిమేలు లోపలి చూస్తూ ఉండాలి, కాళ్ళ వేలు బయటకు చూస్తూ ఉండాలి, మట్టల పైన గదువ ఉండాలి, కాళ్ళ మధ్య కొంచెం దూరం. చాలా మంచి ఆసన్, క్రొకడైల్ పోజ్. శరీరానికి చక్కటి విశ్రాంతి లభిస్తుంది. ఇక్కడ నుంచి నువ్వు రెడీ ఫర్ సర్పాసన్. అరిచేతులు మోచేతులు నేలపై బోర్లించండి, భుజాలకు ఇరువైపులా. బ్రీతింగ్ అప్. ఛాతీ తలపైకి ఎత్తండి, రెండు కాళ్ళు కలపండి, చేతులు ఎల్ షేప్లో ఉండాలి. గొంతు భాగం సాచండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, నెక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది, అప్పర్ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుద్ది సర్పాసనం చేస్తే. బ్రీత్ అవుట్ డౌన్. ఇక్కడ నుంచి నువ్వు రెడీ ఫర్ భుజంగాసన. అరిచేతులు భుజాలకు ఇరువైపులా. బ్రీతింగ్ అప్. గొంతు భాగం సాచండి, కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. భుజాలు కొంచెం వెనక్కి నెట్టండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. బ్రీత్ అవుట్ డౌన్. రెండు చేతులు వెనకాల లాక్ చేయండి. మీ కుడి చేతి మణికట్టును ఎడమ చేతిని పట్టుకోండి, లేదా చేతి వేళ్ళకు చేతి వేళ్ళు జోడించండి. బ్రీతింగ్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. కనీసం 10 సెకండ్ల పాటు ఆసనంలో స్థిరంగా ఉండండి. రెండు కాళ్ళు కలపండి, మడిమెలు బొట్టన వేలు కూడా ఆనుకోవాలి. బ్రీత్ అవుట్ డౌన్. రెండు చేతులు భుజాల కట్టి ఇటు చాపండి. బ్రీతింగ్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. వెన్నుముకను గమనిస్తూ ఉండండి. కొంచెం గొంతు భాగం చాచండి. బ్రీత్ అవుట్ డౌన్. గదవ కింద చేతులు పెట్టండి. బ్రీతింగ్ అప్. చాలా మంచి ఆసన్. ఇవన్నీ బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేస్తే నెక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది, వెన్నుముక బలపడుతుంది, వెన్ను నొప్పి ఉంటే తగ్గుతుంది. బ్రీత్ అవుట్ డౌన్. ఇక్కడ నుంచి కాళ్ళ కింద చేతులు పెట్టండి. మీ యొక్క కుడి కాలు పైకెత్తండి, అర్ధశలభాసన. 1 బ్రీతింగ్ అప్. గదువ నేలకు ఆనించే ఉంచండి. కాలెత్తడం కష్టంగా ఉంటే మీ అరిచేయి సపోర్ట్ తీసుకోండి. మోకాళ్ళు వంచకండి, ఎత్తిన కాళ్ళను గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. బ్రీత్ అవుట్ డౌన్. ఎడమ కాలు పైకెత్తండి, బ్రీతింగ్ అప్. సయాటికా కంట్రోల్ అవుద్ది, కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యిద్ది, నీ క్యాప్ స్ట్రెంథెన్ అయ్యిద్ది. డౌన్. వన్స్ అగైన్ రైట్ లెగ్ అప్. చాలా మంచి ఆసన్.
అర్ధ శలభాసన్. శలభము అంటే మిడత, మిడత ఆకారంలో ఉండేటువంటి ఆసనం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఏస్ డౌన్. ఏస్ లెఫ్ట్ లెగ్ అప్, హోల్డింగ్ 10 seconds. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. ఆసనంలో ఉన్నంతసేపు నార్మల్ బ్రీత్లో ఉండాలి. ఏస్ బ్రీత్ అవుట్ డౌన్. వీలైతే 2 కాళ్ళు బ్రీత్ ఇన్ అప్. వీలైన వాళ్ళు చేయండి, వీలు కాని వాళ్ళు విశ్రాంతి తీసుకోండి. ఏస్ బ్రీత్ అవుట్ డౌన్. లాస్ట్ ఆసన్ ధనురాసన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు ధనురాసన్. ఏస్ కాలు మలుచుకోండి, యాంకిల్ దగ్గర చేయిలతో పట్టుకోండి. ఏస్ బ్రీత్ ఇన్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. తల పైకెత్తండి, పొట్ట మీద బ్యాలెన్స్ చేయండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయ్యిద్ది, లంగ్స్ కెపాసిటీ పెడుతుంది, షోల్డర్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, లెగ్స్ కూడా స్ట్రెంత్ అయ్యిద్ది, స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది. కాళ్ళల్లో ఉన్న మజిల్ సాగదీయబడుతుంది. ఏస్ రిలాక్స్ డౌన్. విశ్రాంతి, క్రొకడైల్ పోజ్. ఏస్ ఇక్కడ నుంచి రివర్స్ తిరగండి. శవాసన్. ఇక్కడ నుంచి నవ్వు రెడీ ఫర్ సేతు బంధాసన్. కాలు మలుచుకోండి, కాళ్ళ మధ్య దూరం. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు సేతు బంధాసనం వేయొద్దు. ఎస్, యాంకిల్ దగ్గర చేతులతో పట్టుకోండి, మీ నడుం భాగాన్ని పైకెత్తండి, బ్రీత్ ఇన్ అప్. 2 పాదాలు నేల కానించండి, గదువ ఛాతికి తాకుతూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. నాభిని చూస్తూ ఉండండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి, లేదా శరీరంలో ఎక్కడైతే ఎక్కువ లాగబడుతుందో అక్కడ గమనిస్తూ ఉండండి. ఆనందపడండి, సంతోషపడండి. ఆనందం దుఃఖమయం కాకముందుకే వెనక్కి రండి. బ్రీత్ అవుట్ డౌన్. ఆసనం వేసినాక తల అటు ఇటు తిప్పొద్దు. చాలా మంచి ఆసన, సేతుబంధ ఆసన. మరొకసారి బ్రీత్ ఇన్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. థైరాయిడ్ కంట్రోలింగ్ ఆసన ఇది. వెన్నుముక బలపడుతుంది, వెన్ను నొప్పి ఉంటే తగ్గుతుంది, లంగ్స్ కెపాసిటీ పెడుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ బ్రీత్ అవుట్ డౌన్. ఎస్, 2 కాళ్ళు ముంగడి చాపండి, రిలాక్స్. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ మర్కటాసన. చేలా అటు ఇటు చాపండి, కాళ్ళు మలుచుకోండి, కాళ్ళ మధ్య దూరం ఉంచండి. మీ కాలు కుడివైపు తలడం వైపు. 1 బ్రీత్ అవుట్. వెన్నుముకను గమనిస్తూ ఉండండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఎస్ 2 బ్రీత్ ఇన్ స్టేట్. లెఫ్ట్ సైడ్ 3 బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్ స్టేట్. అగైన్ రైట్ సైడ్ 5 బ్రీత్ అవుట్. తల అపోజిట్. 2 భుజాలు నేల కానించండి, 2 మట్టలు కూడా నేల కానాలి. ఎస్ బ్రీత్ ఇన్ స్టేట్. మరొక వైపు బ్రీత్ అవుట్. ఎస్ బ్రీత్ ఇన్ స్టేట్. 2 కాళ్ళు కలపండి. ఎస్, మోకాళ్ళ మధ్య దూరం ఉండొద్దు, పాదాల మధ్య దూరం ఉండొద్దు. మళ్ళీ కాళ్ళు కుడివైపు తలడం వైపు. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్ స్టేట్. లెఫ్ట్ సైడ్ 3 బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్ స్టేట్. 5 బ్రీత్ అవుట్. 6 బ్రీత్ ఇన్ స్టేట్. 7 బ్రీత్ అవుట్. 8 బ్రీత్ ఇన్ స్టేట్. రిలాక్స్, విశ్రాంతి. ఆసనాలు చేసిన తర్వాత తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి కాసేపు. వివిధ రకాల ఆసనాలు చేయకముందుకు, చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనిస్తూ ఉండండి, టోస్ టు హెడ్ వరకు. ఒక్కొక్క ఆసనం వల్ల ఉపయోగం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని కామన్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆసనాలు చేస్తే శరీరం శక్తివంతంగా తయారవుతుంది. దాంతోపాటు
మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడతాయి ఆసనాలు. కనీసం నిత్యం సూర్య నమస్కారాల అనంతరం 10 నుంచి 15 ఆసనాలు చేయడానికి ప్రయత్నం చేయండి. చేసే ఆసనాల్లో బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్, సైడ్ బెండింగ్, ట్విస్టింగ్, బ్యాలెన్సింగ్ ఆసనాలు ఉండే విధంగా చూసుకోండి. ఎప్పుడు బ్యాక్ బెండింగ్ చేసినా ఫ్రంట్ బెండింగ్ చేయాలి. శరీరాన్ని రైట్ సైడ్ బెండ్ చేస్తే లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి. మీకు ఏ ఆసనాలు అనుకూలంగా ఉంటాయో ఆ ఆసనాలు చేయడానికి ప్రయత్నం చేయండి. కష్టమైన ఆసనం ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. జాయిన్ ద లెగ్స్, 2 కాళ్ళు కలపండి. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చేద్దాం. 2 పాదాల వైపు లాగండి. 2 మోకాలు చిప్పలు లాగండి. థై మజిల్ లాగండి. పొట్ట బిగించండి. ఛాతి బిగించండి. పిడికిలు బిగించండి. మోచేలు లాగండి. భుజాలు లాగండి. ఫేస్ దగ్గర ముడుచుకోండి. బిగించండి, 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 బిగించండి. కొలాప్స్. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఎక్కువసేపు ఉండకండి బిగించి. Once again, full tight, total body full tight, 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 and loose. Observe the beautiful vibrations in your internal body. Enjoy your freeness body. Enjoy, enjoy. Turn the left side and sitting position. Sit Sukhasana, లేదా సిద్ధాసన్, లేదా వజ్రాసన్, లేదా పద్మాసన్. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే ఆసనం వేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనం, పద్మాసనం వేయద్దు. ఎవరికైనా నడుము నొచ్చినట్టు అనిపిస్తే వెనక్కి వరకు కూర్చోండి. కూర్చోవడం కష్టంగా ఉంటే చైర్లో కూర్చొని ప్రాణాయామం చేయండి. నౌ రెడీ ఫర్ ప్రాణాయామ. శరీరం అంతటికి ప్రాణశక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది ప్రాణాయామం. ముందుగా నౌ రెడీ ఫర్ కపాలభాతి. 2 చేతులు జ్ఞానముద్ర, వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. పొట్టలోకి శ్వాస తీసుకోండి. కమాన్ స్టార్ట్. మన పని కేవలం పొట్టం లోపడి లాగడమే. పొట్టం లోపడి లాగగానే ముక్కు నుంచి శ్వాస బయటకు వస్తూ ఉంటుంది. కేవలం బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ మాత్రమే వేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉంటే చేయకండి కపాలభాతి క్రియ. కమాన్ కంటిన్యూ.
కనీసం 3 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి 1 అవర్ యోగాలు. కనీసం 180 రౌండ్లనైనా చేయండి. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు సెకనుకు 2 సార్లు పొట్టం లోపడి లాగుతూ ఉంటారు. అలా 3 నిమిషాల్లో 300 నుంచి 360 రౌండ్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనీసం 200 రౌండ్లు అయినా చేయండి. కష్టమైతే కాసేపు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. పొట్ట లాగినట్టు అనిపిస్తే మళ్ళీ శ్వాస తీసుకొని కంటిన్యూ చేయండి. కపాలము బాతి, కపాల బాతి. కపాలం అంటే మెదడు, బాతి అంటే మెరవడం. మెదడుకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. టోటల్ బాడీ అంతా స్ట్రెంథన్ అయింది. స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్, రిలాక్స్. మీ శరీరంలో సుడులు తిరుగుతున్నటువంటి గాలిని గమనిస్తూ ఉండండి. రిలాక్స్, ఓపెన్ యువర్ ఐస్. నౌ రెడీ ఫర్ ఉజ్జాయి ప్రాణాయామ. మీ గొంతు భాగాన్ని గొంతు దగ్గర లైట్గా నొక్కి పట్టి శ్వాస తీసుకోవాలి. అక్కడ వైబ్రేషన్స్తో కుయ్య అనే సౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలండి నిదానంగా. వన్స్ అగైన్ బ్రీత్ ఇన్. Close your right nostril, left breathe out. Once again breathe in. Close your right nostril, left breathe out. Relax. Thyroid controlling pranayama, Ujjayi pranayama. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ భస్త్రికా ప్రాణాయామ. హై బీపీ ఉన్నవాళ్ళు చేయకండి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చేయకండి. ముందుగా హార్స్ రైడింగ్ టైపు. ఛాతిలోకి శ్వాస తీసుకొని వదలాలి. శ్వాస తీసుకుంటూ చేతులు ఇక్కడ వరకు, శ్వాస వద్దు చేతులు వెనక్కి. కమాన్ స్టార్ట్. రిలాక్స్. వెంబడే ఆపొద్దు. స్లో డౌన్ అవుతూ రిలాక్స్ కావాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మధ్యలో గ్యాప్ లేకుండా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ముక్కు రంధ్రాల గుండా మాత్రమే శ్వాస తీసుకోవాలి, వదలాలి. రెండవ రకం చేద్దాం, మహాభస్త్రిక. శ్వాస తీసుకుంటూ మొత్తం చేతుల పైకి, భుజాలు చెవులకు తాకాలి. శ్వాస వదులుతూ చేతులు కిందికి, పిడికిలు బిగిస్తూ. కమాన్ స్టార్ట్. రిలాక్స్. బ్రీత్ నార్మల్ రావడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఛాతీ పైన చేతులు ఉంచండి. శ్వాస తీసుకుంటే చేతులు ముందుకు. 1 బ్రీత్ ఇన్, చెస్ట్ లెవెల్ బ్రీత్. 2 బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్. 6 బ్రీత్ అవుట్. 4 హెడ్ లెవెల్.
1 breathe in, 2 breathe out, 3 breathe in, 4 breathe out. Come on, 5 breathe in, 6 breathe out. Head level. Yes, 1 breathe in, 2 breathe out, 3 breathe in, 4 breathe out, 5 breathe in, 6 breathe out. Relax. భస్త్రికా ప్రాణాయామం చేస్తే లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, సైనస్ ప్రాబ్లం పోతుంది, శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి, గురక సమస్య పోతుంది. ముఖ్యంగా లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది భస్త్రికా ప్రాణాయామం. నౌ రెడీ ఫర్ అనులోమ విలోమ ప్రాణాయామ. ఏ కాలమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు మాత్రమే యోగా చేస్తూ ఉండాలి. అందుకే ఉదయం కానీ సాయంకాలం కానీ యోగా చేయండి, లేదా భోజనానంతరం కనీసం 3 to 4 hours అయిన తర్వాత చేయండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ చేతి జ్ఞానముద్ర, వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. లెఫ్ట్ బ్రీత్ అవుట్, అగైన్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, again left breathe in, right breathe out, right breathe in, left breathe out, left inhale, right exhale, right side inhale, left exhale, again left side breathe in, right side breathe out, again right breathe in, left breathe out. కమాన్ కంటిన్యూ. మీ అంతలో మీరు చేయండి. ఎడమకు తీసుకోండి, కుడికి వదలండి, మళ్ళీ కుడి సైడ్ తీసుకోండి, ఎడమ సైడ్ వదలండి. లెఫ్ట్ నాస్టల్ నుంచి శ్వాస తీసుకోండి, రైట్ నాస్టల్ నుంచి శ్వాస వదలండి. అగైన్ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. ఛాతీ నిండా శ్వాస తీసుకోవాలి, పూర్తి శ్వాస వదలాలి. కనీసం 5 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటే 10 సెకండ్ల పాటు శ్వాస వదలడానికి ప్రయత్నం చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామం 1:2 రేషియో ప్రకారం చేస్తూ ఉండాలి. లేదా తీసుకున్న శ్వాస కంటే ఎక్కువ శ్వాస వదలండి, శ్వాస తీసుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పాటు శ్వాస వదలడానికి ప్రయత్నం చేయండి. మనసంతా ఛాతీ పైన ఉండాలి. నిదానంగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. ఛాతీ నిండా నిదానంగా పూర్తిగా శ్వాస వదలాలి. ఎడమ వైపు నుంచి శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోండి. చాలా మంచి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. లంగ్స్ కెపాసిటీ పెడుతుంది, లంగ్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి, హై బీపీ లో బీపీ 2 కంట్రోల్ అవుతుంది, ఆగమాగం దూరం అవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందించబడుతుంది, శరీరం అంతటికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ శుద్ధి అవుతాయి. నౌ రెడీ ఫర్ భ్రమరి ప్రాణాయామ. 3 రౌండ్లు. ఒకసారి శ్వాస తీసుకున్న వాళ్ళతో ఒక రౌండ్. కళ్ళు చెవులు మూసుకొని శ్వాస తీసుకొని మకార శబ్దంతో శ్వాస వదలాలి. ఇజ్ అనేటువంటి సౌండ్ వినిపిస్తుంటే దాన్ని తల భాగంలో గమనిస్తూ ఉండాలి. కమాన్ స్టార్ట్.
అయిపోయిన తర్వాత ఇజ్ అనేటువంటి సౌండ్ తల భాగంలో వినిపిస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. మన చుట్టూ తుమ్మెద తిరిగినప్పుడు ఎలాంటి సౌండ్ వినిపిస్తూ ఉంటుందో అలాంటి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. మైగ్రేన్ ప్రాబ్లం ఉంటే పోతుంది. ఎస్, నో రెడీ ఫర్ మెడిటేషన్. భైరవ ముద్ర. ఎడమ అరచేతిలో కుడి అరచేతి ఉంచండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. నౌ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మైండ్. మనస్సును గమనిస్తూ ఉండండి. మనస్సులోకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు చూసినవి, విన్నవి, ఊహించినవి, చేసిన పనులకు సంబంధించి, ఆలోచించిన అంశాలకు సంబంధించి వాటన్నిటిని ఒక్కొక్కటిగా గమనిస్తూ గమనించిన ప్రతి ఆలోచనను మనస్సులో నుంచి తొలగించండి. ఎలాంటి ఆలోచన లేనటువంటి నిశ్చలమైన మనస్సుతో కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండడం. Only concentrate on your breath in your mind. Only concentrate on your breath. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, వెనక్కి రావాలి. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనస్సు కోతి లాంటిది, చంచలమైనది, ఎప్పుడు స్థిరంగా ఉండదు. అలాంటి మనస్సును అదుపు పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది మెడిటేషన్. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్ ఇన్ యువర్ మైండ్. చాలా నిదానంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ జరుగుతుంది. ఆ బ్రీత్ను మాత్రమే గమనిస్తూ ఉండడం. కనీసం 1 అవర్ యోగాలో 5 నిమిషాల పాటైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ధ్యానం చేస్తున్న సమయంలో శరీరం అటు ఇటు కదిలించొద్దు, మనసు ఎక్కడికి వెళ్ళొద్దు. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తున్న క్రమంలో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రావాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా లాంగ్ ప్రాక్టీస్లో ఎక్కువ సమయం పాటు మనము బ్రీత్ పైన కాన్సన్ట్రేషన్ ఉంచి ఎక్కువసేపు స్థిరంగా కూర్చోవడానికి అవకాశం ఉంది. శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేయడం కష్టంగా ఉంటే ఎక్కువసేపు నిశ్చలంగా
ఉండలేకపోతే మీకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, లేదా మన చుట్టూ వినిపిస్తున్నటువంటి బర్డ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. మెల్లగా మనస్సు శరీరంపై మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని 3 సార్లు స్మరించుకోండి. మీ నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే వాటిని మనసులో నుంచి తొలగించుకోండి. ఇక్కడ నుంచి నమస్కార్ క్లోజింగ్ ప్రేయర్ 3 సార్లు ఓంకారం. ఇక్కడ నుంచి మీ చేతులు వెనక లాక్ చేయండి. తలపైకి ఎత్తి శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. మీ తల్లిదండ్రులు, గురువులు, దైవాన్ని మనసులో స్మరించుకోండి. భూమాత, గోమాత, భరతమాతకు ప్రణామం చేయండి. నేను నాతో పాటు సమాజం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోండి. బ్రీత్ ఇన్ అవుట్. రబ్ యువర్ హ్యాండ్స్. అరిచేతులు గట్టిగా రబ్ చేయండి. వేడి పుట్టే విధంగా రబ్ చేయండి. ఇంకొంచెం గట్టిగా రబ్ చేయండి. ఇంకా గట్టిగా రబ్ చేయండి. ఇంకొంచెం గట్టిగా రబ్ చేయండి. ఆ వేడితో కూడినటువంటి అరిచేతులను కళ్ళపైన కప్పులాగా పెట్టుకోండి. ఆ వేడిని కళ్ళతోనే ఆస్వాదించండి. మెల్లగా కళ్ళు తెరవండి. అరిచేతులను చూడండి. ఆ తర్వాత మీ ఫేస్ను మర్దన చేసుకోండి. మెడ భాగం, గొంతు భాగాన్ని మర్దన చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే బొజ్జ అశోక్ యోగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మెల్లగా కాళ్ళు ముందుకు చాపండి. కాళ్ళు నొస్తే కాళ్ళు ఇన్ అండ్ అవుట్ అనండి. కాళ్ళు తిమ్మిరి వచ్చినట్టయితే ఎడమ కాలు యొక్క చిటికెన వేలు పక్కబంటి వేలును లాగండి. తిమ్మిరి అనేటువంటి సమస్య తొలగిపోతుంది. కొద్దిసేపు లాగండి. లేదా కాళ్ళు ఇన్ అండ్ అవుట్ అనండి. మోకాలు పైకి కింద కాలు, లేదా తిమ్మిరి వచ్చిన కాలు పైన తిమ్మిరి రాని కాలు పెట్టండి. ఆ తర్వాత మరొక ఆ తర్వాత మీ కుడి చేతున ఎడమకాలు పాదం పట్టుకొని ట్విస్టింగ్ చేయండి శరీరాన్ని. మళ్ళీ ఇటువైపు, మరొకసారి ఇటువైపు. తప్పకుండా చేయాలి ఎక్సర్సైజ్. మరొకసారి అట్లా ముగ్గులం పెట్టుకోండి. రైట్ సైడ్ ట్విస్టింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్. మరొకసారి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్.